బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలు వెళ్లి అక్కడ సెటిల్ అయిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదు. అలానే గ్రీన్ కార్డ్, H1B వీసా, F1 స్టూడెంట్ వీసాపై పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వారికి కూడా దేశ బహిష్కరణ తప్పదు అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. మరి ఇదే నేపథ్యంలో అమెరికన్లకు ట్రంప్ ఒక సంచలన ఆఫర్ ప్రకటించారు. ప్రజలను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపుకు ట్రంప్ చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఈ మేరకు ప్రతిపాదనలు కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ట్రంప్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అమెరికాకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. అదే నేపథ్యంలో ఆ లోటును పూడ్చేందుకు ఇతర దేశాలపై దిగుమతి సుంకం పెంచాలని కూడా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ట్రంప్ నిర్ణయంతో భారత్, చైనాకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేటట్టు కూడా కనిపిస్తుంది. అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువులపై ఇండియాలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికా నుంచి దిగుమతి వస్తున్న వస్తువులపై కూడా ఇండియాలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో చైనా అలానే భారతదేశం మీద కూడా ఈ ట్రంప్ దెబ్బ మరొకసారి పడేటట్టు కూడా కనిపిస్తుంది. అయితే అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థల్లోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంతో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అయితే ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోత పడితే దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది కూడా ప్రణాళికగా చెబుతున్నారు. అయితే అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం కూడా వెళ్తున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లు సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభించాను అని రిపబ్లికన్ సభ్యులు సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే మరి అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తులుతూగుతున్నారని కూడా ట్రంప్ పేర్కొన్నారు. నాడు సుంకాలు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని కూడా చెప్పారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం కూడా లభించేదన్నారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని కూడా పిలుపునిచ్చారు. అమెరికా ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు. అయితే మరి చైనా, భారత్పై కూడా టారిఫ్లు తప్పవనే నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్, చైనా, బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. బయట దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి, చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుంది. ఇక భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మనం అలా జరగనీయకూడదు. అమెరికా ప్రయోజనాలన్నిటికంటే ముందుండాలి అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ గత డిసెంబర్లోనే బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. డాలర్ వినియోగం నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. మరి 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది కూడా పూర్తిగా ఆయన రద్దు చేశారు. కానీ ప్రస్తుతానికి కోర్టు స్టే విధించింది. అయితే వలసలు వెళ్లి అక్కడ పుట్టిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా H1B వీసాపై కూడా ఆయన స్పందించారు. F1 స్టూడెంట్ వీసాపై అక్కడ ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వారికి కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కూడా దొరికితే దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరి ఇదే నేపథ్యంలో అమెరికన్లకు ట్రంప్ ఒక సంచలన ఆఫర్ ప్రకటించారు. ప్రజలను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపుకు ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా రెడీ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ట్రంప్ డెసిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అమెరికాకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎక్కువగా ఆదాయం కూడా వస్తుంది. అయితే ఆ లోటును పూడ్చేందుకు ఇతర దేశాలపై దిగుమతి సుంకం పెంచాలని నిర్ణయం తీసుకున్నది ట్రంప్ ప్రభుత్వం. అయితే మరి ట్రంప్ నిర్ణయంతో భారత్, చైనాకు ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువులపై ఇండియాలో ఇకపై ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు.
ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థల్లోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంతో ఇన్కమ్ ట్యాక్స్ నుంచే వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోత పడితే గనక దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది కూడా ప్రణాళికగా చెప్తున్నారు. అయితే అమెరికన్లను ధనవంతులు మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభించాను అని రిపబ్లిక్ సభ్యులు సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తొలతూగారని ట్రంప్ పేర్కొన్నారు. నాడు సుంకాలు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని కూడా ఆయన గుర్తు చేశారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం కూడా లభించేదన్నారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని కూడా ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా ఉద్యోగులు కుటుంబాలను రక్షించేలా చర్యలు కూడా తీసుకోవాలన్నారు. అయితే మరి చైనా భారత్పై కూడా ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్ పడేటట్టు కూడా తెలుస్తుంది. మరి చైనా భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడబోతుంది అనేది కూడా డీటెయిల్ గా చూస్తే భారత్, చైనా, బ్రెజిల్ పై అత్యధిక పన్నులు విధిస్తామని కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన విషయం మనందరికీ విదితమే. బయట దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి. చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుంది. ఇక భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. మనం అలా జరగనివ్వకూడదు. అమెరికా ప్రయోజనాలు అన్నిటికంటే ముందుండాలి అని కూడా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ గత డిసెంబర్లోనే బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. డాలర్ వినియోగం నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే మరి అమెరికన్లకు ట్రంప్ సంచలన ఆఫర్ ప్రకటించారు. ప్రజలను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపుకు ట్రంప్ చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా రెడీ చేసింది ట్రంప్ ప్రభుత్వం. ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని కూడా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా ఫస్ట్ నినాదంతో కూడా ఈ ట్రంప్ డెసిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అమెరికాకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎక్కువ ఆదాయం రాబోతుంది. ఆ లోటును పూడ్చేందుకే ఇతర దేశాలపై దిగుమతి సుంకం పెంచాలని కూడా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మరి ట్రంప్ నిర్ణయంతో భారత్, చైనాకు ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువులపై ఇప్పటికే ఇండియాలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన బర్త్ రేట్ సిటిజన్షిప్ వర్తించదు. అలానే గ్రీన్ కార్డ్, H1B వీసా, F1 స్టూడెంట్ వీసాపై కూడా ఆయన స్పందించారు. వలసలు వచ్చి అక్కడ సెటిల్ అయిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది వర్తించదంటూ కూడా ఆయన తేల్చి చెప్పేశారు. H1B వీసాపై కూడా ఆయన మాట్లాడారు. F1 స్టూడెంట్ వీసాపై వచ్చి చదువుకుంటున్న వాళ్ళెవరికి కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరి ఇదే నేపథ్యంలో అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థల్లోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంతో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోత పడితే దానిని భర్తీ చేసుకునేందుకే దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది కూడా ప్రణాళికగా చెప్తున్నారు. అమెరికన్లు ధనవంతులు మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లు సంపన్నులు చేయాలి అంటూ కూడా రిపబ్లిక్ సభ్యులు సమావేశంలో వ్యాఖ్యానించారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికన్లకు ట్రంప్ ఒక సంచలన ఆఫర్ ప్రకటించారు. ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపుకు ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఇదే కానీ జరిగితే ట్రంప్ నిర్ణయంతో భారత్, చైనాకు ఎఫెక్ట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువులపై ఇండియాలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.